ద్రాక్షకి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఒక సిరీస్ లాగా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇంతకుముందు 2 కార్యక్రమాలలో ద్రాక్షకి సంబంధించిన ప్రాథమిక సమాచారం, ఇంటి వైద్యాలు తెలుసుకున్నాము. ఈరోజు ఇంకా ఆసక్తికరమైంది. ఆయుర్వేద శాస్త్ర గ్రంథాల్లో చెప్పినటువంటి వైద్య సంబంధ రహస్యాలు ద్రాక్షకి సంబంధించి. ఆయుర్వేద గ్రంథాలు ద్రాక్షని ఔషధంగా వాడి ఎలాంటి సమస్యలను తగ్గించుకోవచ్చు అనేది చెప్పాయి. ఆ విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ఆసక్తికరమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ద్రాక్షతో ఆయుర్వేద గ్రంథాలు చెప్పినటువంటి ఔషధ చికిత్సలు, వీటిని తెలుసుకుందాం. చాలా మందిలో, చాలా ఫ్యామిలీస్లో మనం చూసేటటువంటి కామన్ ప్రాబ్లం ఏంటంటే జ్వరం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఈ జ్వరాన్ని ఎలా తగ్గించుకోవాలి, ఇది మనం తెలుసుకుందాం. ద్రాక్షని, ఉసిరికాయల్ని తెచ్చుకోండి, రసం తీయండి, తాగేయండి. దీంతో సుఖ విరేచన అవుతుంది, జ్వరం దిగుతుంది. చరక సంహిత చెప్పిన చక్కని ట్రీట్మెంట్ ఇది. ఇంకా ద్రాక్ష పళ్ళని, రేల గుజ్జుని నీళ్ళల్లో ఉంచి మరిగించి కషాయం కాయాలి. దీనికి కాస్తంత పంచదార కలుపుకొని తాగితే జ్వరంలో సాధారణంగా వచ్చేటటువంటి మంటలు, దప్పిక ఇలాంటివి తగ్గుతాయి. సుశ్రుత సంహిత చెప్పిన ట్రీట్మెంట్ ఇది. ద్రాక్ష, దానిమ్మ, పంచదార కలిపి నూరి నోటిలో ఉంచుకొని రసం మింగుతూ ఉంటే నోరు తడారిపోవటం, అరుచి ఇలాంటివి తగ్గుతాయి అని భావప్రకాష్ చెప్తుంది. ద్రాక్ష గుజ్జుకి తేనె, నెయ్యిని కలిపి పేస్ట్ లాగా కలిపి నాలుకకి లేపనం చేసుకుంటే జ్వరంలో నాలిక పిడచగొట్టుకుపోవటం ఇలాంటి సమస్యలు ఇబ్బంది పెట్టవు. అలాగే ద్రాక్షని, ఉసిరిపళ్ళ రసాన్ని నెయ్యితో కలిపి కూడా నాలుగు రాయవచ్చని భావప్రకాష్ చెప్తుంది. ఇదంతా జ్వరం, దాని సమస్యల్ని ద్రాక్షతో తగ్గించుకునే ఉపాయాలు, ఈ శాస్త్ర గ్రంథాలు చెప్పిన ఉపాయాలు. అలాగే ఇంకొక సమస్య రక్తస్రావం. దీన్ని కూడా ద్రాక్షతో తగ్గించుకోవచ్చు. ద్రాక్ష పండ్లు, తుంగముస్తలు, చిట్టాముట్టి ముత్తోపలుగా అంటారు, పల్లేరికాయలు, పటికి బెల్లం, వీటిలో ఏదో ఒక దాన్ని కానీ అన్నిటినీ కలిపి కానీ పాలల్లో వేసి మరిగించి నెయ్యి కలుపుకొని తాగితే ఈ సమస్యలు తగ్గుతాయని చరక సంహిత, రక్తస్రావం తగ్గుతుందని చరక సంహిత చెప్తుంది. అలాగే వృందమాధవ్ ఏం చెప్తుందంటే ఎప్ప పువ్వుని, పిల్లిపేచర గడ్డల్ని పాలతో కలిపి తాగితే శరీరంలో జరిగే రక్తస్రావాలు తగ్గుతాయంటుంది, ద్రాక్షతో సహా. ఇక ముక్కు నుంచి రక్తస్రావం అవుతున్నప్పుడు చరక సంహిత ఒక చక్కని ట్రీట్మెంట్ చెప్పింది. ద్రాక్షపళ్ళ రసాన్ని 2 ముక్కు రంధ్రాల్లో నస్యం కింద వేసుకోవాలి. దీంతో ఎపిస్టాక్సిస్, ముక్కు నుంచి రక్తస్రావం తగ్గుతుందని చరక సంహిత చెప్తుంది. అలాగే శరీరంలో ఎక్కడి నుంచైనా రక్తం స్రవిస్తున్నప్పుడు ద్రాక్షపళ్ళ రసాన్ని కానీ, పంచదార కలిపిన నెయ్యిని కానీ, లేకపోతే చెరుకు రసాన్ని కానీ తీసుకుంటే గుణం కనిపిస్తుందని వైద్య మనోరమ చెప్తుంది. ఇక రక్తస్రావాన్ని ఆపటానికి ద్రాక్షపళ్ళ కషాయానికి పిప్పళ్ళ పొడిని కానీ, బెల్లం, నెయ్యి కలిపినటువంటి పాలను కానీ కలిపి తీసుకుంటే సరిపోతుంది అని ఈ కళ్యాణకారక అనే గ్రంథం చెప్తుంది. దీంతోపాటు శరీరం మీద చన్నీళ్ళని లేదా పాలను కానీ, చల్లటి పాలను కానీ చిలకరించుకుంటూ ఉండాలి. ఇక కరక్కాయ పిందెలు, ద్రాక్ష పళ్ళను కలిపి కషాయంగా కాచి చూర్ణ రూపంలో కానీ, కషాయ రూపంలో కానీ తీసుకుంటూ ఉంటే రక్తస్రావమే కాదు, దురదలు, సెగగడ్డలు, ఎక్కువ కాలం నుంచి కొనసాగే ధాతుగత జ్వరాలు శాంతిస్తాయని గద నిగ్రహం అనే చికిత్సా గ్రంథం చెప్తుంది. ఇక క్షయ, దౌర్బల్యం ఇలాంటి వాటిలో కూడా ద్రాక్ష ఉపయోగపడుతుంది. ద్రాక్ష, ఖర్జూరం, పటికి బెల్లం, తేనె, నెయ్యి వీటిని పిప్పళ్ళ పొడితోటి కలిపి తీసుకుంటే దుర్బలత్వంలో కనిపించే దగ్గు, ఇంకా గొంతు బొంగురు, ఆయాసం, లో జ్వరం ఇలాంటివి తగ్గుతాయని చరక సంహిత చెప్తుంది. ద్రాక్ష, పటికి బెల్లం, పిప్పళ్ళు వీటిని చూర్ణంగా నూరుకొని తేనెను కలిపి తీసుకుంటే క్షయవ్యాధి నుంచి త్వరగా కోలుకుంటారని సుశ్రుత సంహిత చెప్పింది. ఇక అతి కామన్ ప్రాబ్లం దగ్గు. ఇలాంటప్పుడు శాస్త్ర గ్రంథాలు ఏం చెప్పాయో తెలుసుకుందాం. ముఖ్యంగా అష్టాంగ హృదయం ఒక చక్కని ట్రీట్మెంట్ చెప్పింది. ఒక 50 ద్రాక్ష పళ్ళు, 30 పిప్పళ్ళు, అలాగే 40 గ్రాములు పటికి బెల్లం వీటిని కలిపి నూరుకొని తేనెతో కానీ, పాలతో కానీ విభజించి తీసుకుంటూ ఉంటే ఈ దగ్గు తగ్గుతుందని అష్టాంగ హృదయం చెప్పింది. అలాగే కామన్గా కనిపించే, మన ఇండియాలో కనిపించే ప్రాబ్లం ఏంటంటే IBS, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, ఆయుర్వేదంలో గ్రహణి అంటారు. ఇలాంటప్పుడు ద్రాక్ష రసం, చెరుకు రసాలని తీసుకొని ఖర్జూరపు పండ్లను చేర్చి పులియబెట్టి తాగాలి. దీంతో ఆ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ తగ్గుతుందని చరక సంహిత చెప్పింది. అలాగే కామన్గా మన ఇండియాలో కనిపించే ప్రాబ్లం రక్తహీనత, రక్తాల్పత. ఇలాంటప్పుడు ద్రాక్ష రసాన్ని వేడి నీళ్ళతో కలిపి తీసుకుంటే రక్తహీనత నుంచి బయటపడతారని చరక సంహిత చెప్తుంది. ఇంకోటి
ఈ కామన్గా కనిపించే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే కడుపులో పెరుగుదలలు, గడ్డలు. ఇలాంటప్పుడు అష్టాంగ హృదయం ఒక చక్కని ట్రీట్మెంట్ చెప్పింది. ఇదేమిటంటే ద్రాక్షని, కరక్కాయ పెచ్చుల్ని బెల్లంతో కలిపి కషాయంగా కాచి తీసుకుంటే ఈ ఉదరంలో వీటిలో పెరిగేటువంటి పెరుగుదలలు తగ్గుతాయి. ఇక కామన్గా మనం చూసే మరొక ప్రాబ్లం తల తిరగటం. ఇలాంటప్పుడు దీన్ని తగ్గించుకోవడానికి ఒక చక్కని ట్రీట్మెంట్ని సిద్ధ భేషజ మణిమాల చెప్పింది. ద్రాక్ష పళ్ళని దోరగా ఉన్న వాటిని ఎంచుకొని తెచ్చుకొని నిప్పుల మీద వేసి వేడి చేసి ఆ మిరియాల పొడిని, ఉప్పుని కలిపి తీసుకుంటే ఈ సమస్య తగ్గుతుందని సిద్ధ భేషజ మణిమాల చెప్పింది. ఇంకొకటి ఆల్కహాల్ వల్ల ఆ పోస్ట్ ఆల్కహాలిక్ సిండ్రోమ్, ఆల్కహాలిజం అంటారు, మదాత్యయం. ఇలాంటివి తగ్గించుకోవడానికి చూడండి, ద్రాక్షను ఉపయోగించి వైన్ తయారు చేస్తారు. దీన్నే మళ్ళీ ఆ ఆల్కహాలిజం తగ్గించుకోవడానికి కూడా వాడచ్చు. ఇది అష్టాంగ హృదయం చెప్పిన మంచి ట్రీట్మెంట్. చల్లటి ద్రాక్ష పళ్ళ నుంచి గుజ్జు తీసి తాగితే ఆల్కహాల్ మూలంగా వచ్చే హ్యాంగ్ ఓవర్ తగ్గుతుందని అష్టాంగ హృదయం చెప్తుంది. ఇంకొక ప్రాబ్లం వాంతులు. దీన్ని తగ్గించుకోవడానికి కూడా ద్రాక్ష ఉపయోగపడుతుంది. చల్లటి ద్రాక్ష రసాన్ని తాగితే వాంతులు, ఓకరింతలు తగ్గుతాయని చరక సంహిత చెప్తుంది. ఇంకా కామన్గా కనిపించే ప్రాబ్లం ఏంటంటే దప్పిక. అంటే ఎన్ని నీళ్లు తాగినా దప్పిక తీరకపోతే దాన్ని ద్రాక్షతో తీర్చుకోవచ్చు. ముఖ్యంగా వాతం, పిత్తం ప్రకోపించి దప్పికను పిట్టిస్తున్నప్పుడు ద్రాక్షరసం చక్కగా పనిచేస్తుందని చరక సంహిత చెప్తుంది. ఇంకోటి, కొంతమందికి మూత్రం రాదు, అడ్డుకుపోయినట్టు ఉంటుంది. ఇలాంటప్పుడు ద్రాక్ష పళ్ళ రసాన్ని, తృణపంచ మూలాలని అంటే 5 రకాల గడ్డి జాతుల వేళ్ళు, వీటిని పాలతో పాటుగా కలిపి మరిగించి చల్లారిన తర్వాత తాగాలి. దీంతో డిజూరియా తగ్గుతుందని సుశ్రుత సంహిత చెప్పింది. ఇంకోటి కామన్గా కనిపించే ప్రాబ్లం నోటి పూత, స్టొమటైటిస్, ఆప్తస్ అల్సర్స్. ఇలాంటప్పుడు ద్రాక్ష పళ్ళని, ద్రాక్ష ఆకుల్ని కలిపి నీళ్ళలో వేసి మరిగించి కషాయం కాచుకొని దీన్ని రోజుకి 2 సార్లు పుక్కిట పడుతూ ఉంటే నోటి పూత తగ్గుతుందని బృందమాధవ్ అనే చికిత్సా గ్రంథం చెప్పింది. ఇంకోటి చాలా కామన్గా ఈ సీజన్ కనిపించే ప్రాబ్లం చెవి నొప్పి. ఇలాంటప్పుడు ఒక చక్కని ఫస్ట్ ఎయిడ్ని అష్టాంగ హృదయం చెప్పింది. చనుబాలకి తగినంత ద్రాక్షరసాన్ని, ఎష్టిమధుకం పొడిని కలిపి వేడి చేసి చెవిలో 4-5 చుక్కలు వేస్తూ ఉంటే చెవి నొప్పి తగ్గుతుందని అష్టాంగ హృదయం చెప్పింది. ఇంకోటి, గర్భధారణ సమయంలో గ్యాస్ వల్ల, వీటి వల్ల నొప్పి వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ద్రాక్షని తేనెతో కలిపి తీసుకుంటూ ఉంటే మంచి ఫలితం కనిపిస్తుంది, గర్భధారణ టైంలో వచ్చే నొప్పి తగ్గుతుందని వైద్య మనోరమ చెప్పింది. ఇలాగా ఈ ద్రాక్షని మీరు ఉపయోగించి దీన్ని ఇంటి వైద్యంగా వాడుకుంటూ అనేక సమస్యల్ని తగ్గించుకోవచ్చు. ఇంటిలపాదికి ఈ ద్రాక్ష ఉపయోగపడుతుంది. అందుకే ద్రాక్ష మనని కాపాడే ఒక శ్రీరామ రక్ష అని చెప్పుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియటం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాలు, 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.